హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 9వ తారీఖు అండి. సో 1 నుంచి 2 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10-11 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో స్కూళ్ళకు సెలవులు, అదేవిధంగా ఉద్యోగులు కూడా సెలవులు అయితే ఉంటాయి. కాబట్టి పోలింగ్ ప్రాంతాల్లో జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కార్మికుల వేతనంతో కూడిన సెలవులు కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండో దశలు వచ్చేసి జరిగే 14 ఆదివారం, 13 రెండవ శనివారం, 3 దశ ఎన్నికల్లో కూడా 17 తేదీ పాటు 16న కూడా స్కూళ్ళకు సెలవులు ఇవ్వాలన్నారు. సర్పంచ్ ఎన్నికలు తొలి విడతకు సంబంధించి పోలింగ్కు గడువు అయితే సమీపించింది అనమాట. సో మొత్తానికి అంటే ఇక్కడ ఉద్యోగులకు కూడా సెలవులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సంవత్సరానికి తెలంగాణ సెలవులు క్యాలెండర్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అనమాట. ఇందుకు సంబంధించి మరో అప్డేట్, ఇక రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి 27 సాధారణ సెలవులు, 20 ఐచ్ఛిక సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఎప్పుడంటే 2026 సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ముందుగా శాఖపరమైన అనుమతి తాజా జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా ఒకటి మనకి ఏదైతే 2026 జనవరికి సంబంధించి క్యాలెండర్ అయితే వచ్చిందనమాట. 14న జనవరి 14 భోగి, 15 సంక్రాంతి, 26 గణతంత్ర దినోత్సవం, ఫిబ్రవరి 15 మహాశివరాత్రి, మార్చి 3న హోలీ, అదేవిధంగా 19 ఉగాది, ఈద్ ఉల్ ఫితర్ 21 మార్చి 22 రంజాన్, అది 27 శ్రీరామనవమి, ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 తారీఖున బాబు జగజీవన్ రావు జన్మదినం, ఇక ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు, అదేవిధంగా 27న ఈద్ ఉల్ అజా, అదేవిధంగా 26న షాహద్ హుస్సేన్, అదేవిధంగా ఆగస్టు 10న బోనాలు, ఇక 15న స్వాతంత్ర దినోత్సవం, ఇంకా 26 సంబంధించి ఈద్ మిలాద్ సంబంధించి, అదేవిధంగా 14న ఈద్ మిలాద్, 14 సెప్టెంబర్ 4 వచ్చేసి వినాయక చవితి, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 18న సద్ర బతుకమ్మ, 20న విజయదశమి, అదేవిధంగా తదుపరి రోజు విజయదశమి, అదేవిధంగా నవంబరు 8న దీపావళి, కార్తీక పూర్ణిమ, ఇక గురునానక్ జయంతి, అదేవిధంగా క్రిస్మస్ సంబంధించి ఏదైతే 26 డిసెంబర్ ఈ రకంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా హాలిడేస్ సంబంధించి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికైనా సెలవులు అనేది ప్రకటించడం అయితే జరిగిందనమాట. ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ల పెంపు, ఇక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 1990 సంబంధించి పెన్షన్ పథకానికి సంబంధించి ఈపీఎఫ్ ఏదైతే 95 కింద కొద్దిపాటి పెన్షన్ మొత్తాన్ని గౌరవనీయమైన స్థాయికి పెంచుతూ ఆశ అయితే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కనీస పెన్షన్ ప్రస్తుతం ఇక 1000 రూపాయల నుంచి 7,500 పెంచాలని విస్తృతంగా వ్యాప్తి అయితే జరిగిందనమాట. ఇందులో వచ్చేసి అక్టోబర్ 2025లో జరిగే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో దీనిని ఆమోదించవచ్చు అని చెప్పేసి నివేదికలు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం స్పందించి తీరు ఊహాగానాలు ఆశలన్నింటినీ ముగింపు పలికిందనమాట. డిసెంబర్ 1న పార్లమెంట్లో ఈ సమస్య తలెత్తింది. పెన్షన్ పెరుగుతుందా అని లిఖిత ప్రశ్న ప్రభుత్వాన్ని నేరుగా అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోక్సభ పార్లమెంటు సభ్యులు అదేవిధంగా బాలయ్య, మామ సురేష్ గోపీనాథ్ మాత్రమే పెన్షన్లో గొంతున పెంచుతూ ప్రభుత్వానికి పదునైన ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా 6 అంశాలపైన స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 7,500 రూపాయలకి ఇలా పెంచే ప్రణాళికలు ప్రభుత్వం పరిశీలిస్తుందనే ఆయన. ఇది అతి ముఖ్యమైన ప్రశ్న. ఇక పెన్షన్ ఎందుకు పెంచడం లేదని, పెన్షన్లకు కరువు భత్యం డిఏ ఎందుకు ఇవ్వడం లేదని, నేటి కాలంలో ఇందులో వచ్చేసి 1000 రూపాయలతో జీవించడం ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి ప్రశ్నలకు సమాధానిస్తూ కార్మిక శాఖ మంత్రి శోభా కనకండజే పెన్షన్లకు నిరాశ కలిగించే చిత్రాన్ని అందించారు. కనీస పెన్షన్ పెంచేలా ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ప్రస్తుతం లేదని మంత్రి స్పష్టం చేశారు. మరో మాటలో చెప్పాలంటే సమీప భవిష్యత్తులో పెన్షన్ మొత్తాలలో కూడా పెద్ద మొత్తంలో పెరుగుదల ఉండొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డేర్నెస్ అలవెన్స్ డిఏ లభిస్తుంది, కానీ ఈపీఎఫ్ 95 కింద ఉన్నటువంటి పెన్షన్లు ఇది అందదన్నమాట. దీన్ని సాంకేతిక కారణంగా ప్రభుత్వం పార్లమెంట్లో అయితే వివరించడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఓ కారులో పట్టుబడ్డ 20 కోట్ల నగదు, అంటే 2 వ్యక్తులు పోలీసులకు సమాచారం అయితే అందించారంటే అంటే ముఖ్యంగా వెంటనే పోలీసులు అయితే సమాచారం అందుకొని స్వాధీనం చేసుకున్నారనమాట. ఎలాగోలా వచ్చిన హాట్ టాపిక్ అయింది. దీంతో సోమవారం నుండి పెనుకొండ సిఐ రాఘవన్ విలేకరుల సమావేశం నిర్వహించి పెనుకొండ సమీప ప్రాంతంలో ధ్వంసమైన కార్ల నుంచి 1.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. డబ్బు ఎవరిదైనా మాత్రం ఇంకా తెలపలేదని చెప్పేసి అన్ని అనుమానాలే ఉన్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే అంశాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఇక 20 కోట్ల వరకు కారులో ఉన్నట్లు కూడా స్థానికంగా చర్చ అయితే నడుస్తుంది. దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదంటున్నారు. మొత్తానికి ఘటన జరిగిన వారం రోజులు అవుతున్నా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారన్న అనుమానాలతో అవిస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తం